రెండవ నిర్ణయము అందరూ అంటున్నారు యెహోషువతో, ఇగో నువ్వు దేవుణ్ణి సేవిస్తే మరి మీ పద్ధతి మా పద్ధతి వేరు కదా, మా కార్యక్రమాలకు నువ్వు రావటానికి అవ్వదేమో, దూరం అయిపోతావేమో అంటే అంటాడు, నేను దూరం అయిపోయినా పర్వాలేదు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. హల్లెలూయా. మళ్ళీ చెప్పలేదు, కౌరు పెట్టలేదు, కలుపుకోలేదని బాధపడను. ఒక నిర్ణయం తీసేసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పుదామా. యెహోషువ మాటల్లో ఉన్న రెండవ నిర్ణయము, మనము తీసుకోవాల్సిన రెండవ నిర్ణయం ఏంటంటే, ఐ విల్ నాట్ లుక్ బ్యాక్, నేను వెనుతిరిగి చూడను అని నిర్ణయించుకోవాలి. ఆమేనని చెప్పుదామా. ముందు చూపే తప్ప వెనుక చూపు ఉండదు నాకు. ఇంకా ఆ నిర్ణయం రావాలి మనకి. ఎందుకనంటే లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, నా గట్టి పైన చేయి నిలిపి వెనక తట్టు చూచువాడు నాకు. దేవునికి స్తోత్రం చెప్పుదామా. అర్థమైందండి మీకు ఆ మాట? బ్యాక్ స్లైడర్స్ ఉంటారు కొంతమంది, పూర్తిగా వెనక్కి దిగజారిపోతారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు, దిగజారిపోయే వాళ్ళ గురించి ఇక్కడ యేసు ప్రభు మాట్లాడటం లేదు. నాగటి మీదే చెయ్యి పెడతారు, చెయ్యి నాగటి మీద ఉంటది, ముందుకు వెళ్ళాలనే ఆశ ఉంటది, కానీ జస్ట్ చిన్న టర్న్ ఇచ్చి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆమేనని చెప్పుదామా. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే డివైడెడ్ హార్ట్స్. ఒకటే హృదయం ఉంటది కానీ రెండిటికి చోటు ఉంటుంది ఆ హృదయంలో. ఆమేనని చెప్పుదామా. హల్లెలూయా. హృదయం ఒకటే కానీ ఆశలు రెండు ఉంటాయి, మంచి మీద ఉంటుంది, చెడు మీద ఉంటుంది. హృదయం ఒకటే కానీ డివైడ్ అయిపోయి ఉంటుంది, లోకం మీద ఉంటుంది, దేవుని మీద ఉంటుంది. స్తోత్రం చెప్పుదామా. మీరైతే అలా ఉండొద్దు అంటున్నాడు యేసు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. ఒకసారి నువ్వు ప్రభువుని వెంబడించాలి అని నిర్ణయించుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసేటువంటి పరిస్థితి కానీ, వెనక్కి తిరిగి చూసేటువంటి అనుభవం కానీ నీలో ఉండటానికి వీలు లేదు. అందుకనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలలో అపోస్తులుడైన పౌలు చెప్తున్నటువంటి మాట, వెనుకున్నవన్నీ నేను మరిచిపోయాను. స్తోత్రం చెప్పుదామా. ఏం చేశాడట? చెప్పాలి. ఏం చేశాడట? వెనుకున్న వాటిని నేను మరిచిపోయాను. స్తోత్రం చెప్పుదామా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, ద్విమనస్సుకుడు, డివైడెడ్ హార్ట్, డివైడెడ్ మైండ్, రెండు రకాలైన స్వభావాలు, రెండు రకాలైన నిర్ణయాలు, రెండు రకాలైన ఆశలు, రెండు రకాలైన తత్వములు కలిగినటువంటి వాడు, అటు ఇటు ఉండేవాడు దేనిలోనూ స్థిరంగా ఉండలేడు. ఆమేనని చెప్తామా. అందుకనే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమని? నేను వెనుదిరిగి చూడను. స్తోత్రం చెప్పుదామా. కానీ చాలా మంది వెనక తిరిగి చూస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? కమాన్ స్పీకప్. ఏం చేస్తూ ఉంటారు? స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. వెనుదిరిగి చూస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే, ఏదైనా ప్రయాసపడి సంపాదించిందైతే విలువైనదిగా అనిపిస్తుంది, ప్రయాస లేకుండా పొందుకున్న దానికి విలువ అనిపించదు, వెనుదిరిగిపోవాలనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుంది నేను చెప్పే మాట? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అరణ్య యాత్రలో ఉన్నారు ఇశ్రాయేలీలు. ఎక్కడున్నారు? స్తోత్రం చెప్పుదామా. అక్కడికి వచ్చేసాక, ఐగుప్తులో మేము చేపలు తిన్నాం తెలుసా? ఏం తిన్నారట? హల్లెలూయా. అక్కడ కీరకాయలు, దోసకాయలు, కాకరకాయలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, టమాటాలు, అయ్యి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్ని తెప్పేస్తున్నారు. అక్కడ ఎంత శ్రేష్ట. ఇక్కడ అరణ్యంలో నీళ్ళు ఎప్పుడు ఉంటాయో తెలియదు, మేత ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆ టైం కానీ పంపిస్తే తినాలి, లేకపోతే ఆకలి తలమట్టించాలని నసుకుతూ ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారట. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? చెప్పాలి. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. నేనేమంటానో తెలుసా? వీళ్ళ విషయంలో దేవుడు తప్పు చేశాడు అంటాను నేను. వీళ్ళ విషయంలో అంటే ఆయన అనే అంతటోండి కాదు, కానీ నాకు అనిపించింది చెప్తున్నా. దేవుడు తప్పు చేశాడు అంటాను. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి నిలబడ్డప్పుడు, రే
మీరు దాటాలనుకుంటే చచ్చేసాడు ఆ సముద్రంలో దిగి ఈదుకుంటే వెళ్ళండి. అర్థమవుతుందా మీకు? మరి మా పిల్లలు ఎలాగా? భుజాలను వేసుకొని ఆ సముద్రంలో దిగి ఈదుకుంటే పిల్లల్ని అక్కడ దించిరండి. స్తోత్రం చెబుదామా? తర్వాత మీ భార్యను ఎత్తుకొని వెళ్ళండి ఈదుకుంటా. ఇంకేమన్నా సామాన్లు ఉంటే మళ్ళా 3వ రౌండ్ వచ్చి ఈదుకుంటే వెళ్ళండి. బాబు ఇవన్నీ మోసి దాటి ఈది చేసేసరికి తెల్లారిపోద్ది, ఈ లోపల చేతుల్లో చచ్చిపోతాం. అందురేమో వెళ్ళు. అవునా కాదంటారా? చెప్పండి. హల్లెలూయా. ఎర్ర సముద్రం గురించి మన బుక్లో రాశాను కదా, కావోదు బుక్లోని. దాటాలంటే ఎంత టైం పడుతుంది, లోతు ఎంత, పరిస్థితులు ఎలా ఉంటాయో. అందులో పడి ఈదుకుంటే వెళ్తే బతుకులు తెల్లారుతాయి. వెళ్ళయి అలాంటి పరిస్థితి రాకుండా సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను సులభంగా సింపుల్గా నడిపించుకొచ్చేసాడు కదా. కష్టం తెలియనివ్వలేదు కదా వాళ్ళకి. అందుకనే చీటికి మాటికి ఐగుప్తు గుర్తొచ్చేస్తాం. అదే అందులో దిగి సముద్రంలో దిగి కష్టపడి ఈదుకుంటూ వచ్చుంటే గనక ఆ బాధలన్నీ ఎవడు పడతాడు? అనిపించేదా కాదా చెప్పండి మీరు? అనిపించేదా కాదా? కొంతమందికి దేవుడు మంచి హాయిదనాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? బాగా కంఫర్ట్ ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. ఆయన రెక్కల నీడన ప్రశాంతంగా చక్కగా జీవితం సాగిపోయేలా ఉంచుతాడు. అందుకనే ఆ సుఖంలో, ఆ రెక్కల నీడలో, కంఫర్ట్లో వెనుతిరిగి చూడటం మొదలు పెడతారు. కష్టం తెలియకుండా సాగిపోయేటట్టు చేస్తున్నాడు కదా దేవుడు. హల్లెలూయా. నొప్పి తెలియకుండా సాగిపోయేటట్టు చేస్తున్నాడు కదా దేవుడు. చెమట పట్టకుండా, అలసట లేకుండా చేస్తున్నాడు కదా. అందుకనే లోకపు తీర్పులు పెరిగిపోయి వెనుతిరిగి చూస్తూ ఉంటారు కొంతమంది. ఒక్కసారి దేవుణ్ణి వెంబడించాలని ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత నీకు ప్లాన్ బి అనేది ఉండకూడదు. మళ్ళా ఆమేనని చెప్పుదామా? ఏముండకూడదు? ఇంకో ప్లాన్ ఉండకూడదు. ఓన్లీ ఎంట్రీ డోర్ తప్ప ఎగ్జిట్ డోర్ అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. టాప్ గేర్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, టాప్ గేరే తప్ప రివర్స్ గేర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఆమేనని చెప్పుదామా? నేనేమంటానంటే, ఒకవేళ ఈ మధ్యాహ్నం నీకు ప్లాన్ బి ఉన్నా, ఎగ్జిట్ డోర్ ఉన్నా కానీ, హల్లెలూయా, రివర్స్ గేర్ ఉన్నా కానీ, అవన్నీ చేతులారా పాడు చేయి, నాశనం చేయి వాటిని. లేకపోతే నమ్మకంగా గురి వద్దకు చూసి ప్రభువుని వెంబడించలేవు. ఆమేనని చెప్పుదామా? ఆమేనని చెప్పుదామా? అది చిన్నదే కదా పాస్టర్ గారు, చిన్నదే అని నీకు అనిపిస్తుంది తల్లి. అయ్యా చిన్నదే అని అనిపిస్తుంది, ఇంతే కదా అనిపిస్తుంది. అది ఎంత ప్రమాదకరమైనదో. ఆమేన్. స్తోత్రం చెప్పుదామా? ఈ రోజుల్లో టెక్నాలజీ మారిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్లు, ఏరోప్లేన్లు వచ్చేసి ఇక్కడ లేపుతున్నారు, అక్కడ దించుతున్నారు. పాత రోజుల్లో సైనికులు నదులు దాటాలంటే, ఈ చోటు నుంచి ఆ చోటుకి వెళ్ళి శత్రు స్థావరాలను కూలగొట్టాలి, పడగొట్టాలంటే మధ్యలో బ్రిడ్జిలు కట్టేవారు. ఏం చేసేవారు? ఆ బ్రిడ్జ్ కట్టి బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళేవారు. అవతలకి వెళ్ళాక ఏం చేసేవారు తెలుసా? ఆ బ్రిడ్జిని కూలగొట్టడం కాదు, బాంబులు పెట్టి పేల్చేసేవారు వీళ్ళ కట్టిన బ్రిడ్జినే. ఎందుకంటే మనసు మారిపోయి శత్రువుకు భయపడి పోరాటంలో నిలబడకుండా వెనక్కి చూసి పారిపోయే పరిస్థితి వస్తుందేమో అని ఆ బ్రిడ్జిలు పేల్చేసేవారు. పోరాటంలో చావోరేవో తేలి గెలవాలి తప్ప వెనుదిరిగిపోయే పరిస్థితి ఉండకూడదు. ఆమేనని చెప్పుదామా? ఆమేనని చెప్పుదామా? అందుకనే క్రైస్తవ జీవితానికి ప్లాన్ బి ఉండకూడదు. హల్లెలూయా. ఎగ్జిట్ డోర్ ఉండకూడదు, రివర్స్ గేర్ అనేది ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనంలో లోతు భార్యను మనం చూస్తున్నాం. లోతు భార్య అని. ఎవరి భార్య చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయిందట. సొదొమ గొమొర్రా ప్రాంతాలను, పట్టణాలను దేవుడు పాడు చేస్తా ఉంటే, నాశనం చేస్తా ఉంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిందట. చదవండి ఆ మాట, 19:26. అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచి, చాలు మీకు అర్థమైందా మాట? వెనకతల సొదొమ గొమొర్రా కాలిపోతుందట. స్తోత్రం చెప్పుదామా? సైనికులు ఆ బ్రిడ్జిని ఎలాగ బ్లో చేస్తారో, పేల్చేస్తారో
అక్కడున్న పాపానికి అది దహించబడతా ఉంది సొదొమ గొమొర్రా. కొంచెం మనసు వెనక్కి లాగిందట. ఏం చేసింది చెప్పండి, చెప్పాలి. మనసు వెనక్కి లాగిందట. అంతే, మీరు ఎటు వెళ్తారో వెళ్ళండి, ఈ పిల్లల్ని తీసుకొని జాగ్రత్తగా ఎట్టిపోతావు పో, నీ దారిని నువ్వు వెళ్ళిపో, నా దారిని నేను పోతానని చెప్పి వెనకాతలకి పరిగెత్తుకొని సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయిందా? వెళ్ళిందా? చెప్పాలి, వెళ్ళిందా? వెళ్ళితే పాపం చేసేది అవుతుంది, కానీ వెళ్ళలేదు. కరెక్టే, వెళ్ళకపోయినా మనసు లాగేసింది కదా. చిన్న టర్నింగ్ ఇచ్చిందట, దన్మని వెంటనే ఉప్పు స్తంభం అయిపోయిందట. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, నీ నిర్ణయాలు, ఈరోజు తీసుకునే నిర్ణయాలు రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆమేన్ అని చెప్పుదామా?